స్పోర్ట్స్ సినిమాలంటే ఒకప్పుడు స్పోర్ట్స్, పోరాటం, ప్యాషన్, విజయం వెనుక ఉన్న కష్టం గుర్తొచ్చేది. చెక్ ద ఇండియా, జెర్సీ లాంటి సినిమాలు స్పోర్ట్స్లోని ఆత్మను చూపించాయి. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ మూవీస్ నిజంగా ఆట గురించి చెప్తున్నాయా? లేక ఇమోషన్స్, ఎలివేషన్స్, బయోపిక్ ఫార్ములాస్కే పరిమితమైపోయాయా? అసలు స్పోర్ట్స్ జాన్రా సినిమాల సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో చూసేద్దాం. ఒకప్పుడు లగాన్, చెక్ దే ఇండియా, జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామాలు ఆట చుట్టూ తిరిగేవి. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ సినిమా అంటే భారీ బడ్జెట్, ఎలివేషన్ సీన్స్, పాన్ ఇండియా హంగులు కామన్ అయిపోయాయి. పెద్ద విషయంలో స్పోర్ట్స్ కాంటెంట్ కంటే స్టార్ ఇమేజ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. అసలు ఆడియన్స్ స్పోర్ట్స్ మూవీస్ లో ఏం చూడాలనుకుంటున్నారు? పెద్ద విడుదలకు ముందే స్పోర్ట్స్ డ్రామా కంటే పోలికల కారణంగా ఎక్కువ చర్చల్లో నిలిచింది. గ్లిమ్స్ లో కనిపించిన కుస్తీ సన్నివేశాలు చూసి కొందరు సుల్తాన్, దంగల్, పైల్వాన్ సినిమాలతో పోల్చారు. మరొక వైపు ట్రైలర్ లో స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కంటే హీరో ఎలివేషన్ షాట్స్ ఎక్కువగా కనిపించాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో పెద్ది నిజంగా స్పోర్ట్స్ స్టోరీ చెబుతోందా, లేక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో మాస్ కమర్షియల్ యాక్షన్ గా మారిపోయిందా అనే చర్చ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా వినిపించింది. అయితే స్పోర్ట్స్ జోనర్ లో ప్రేక్షకులు ఇప్పుడు కేవలం ఆటను మాత్రమే చూడడం లేదు, ఆట వెనుకున్న ఎమోషన్, పోరాటం, క్యారెక్టర్ జర్నీ చూస్తున్నారు. పెద్ది కథలో గ్రామీణ నేపథ్యం, ఆత్మగౌరవం, గుర్తింపు కోసం పోరాటం లాంటి అంశాలు ఆకట్టుకున్నాయి. కానీ 3 గంటల నిడివి, స్లో నెరేషన్, ప్రమోషన్లపై వచ్చిన విమర్శలు కూడా సినిమాపై ప్రభావం చూపించాయి. అయినా సరే పెద్ది విజయాన్ని నిర్ణయిస్తుంది రామ్ చరణ్ స్టార్డంతో పాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్. బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా కథ ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. స్పోర్ట్స్ డ్రామాల విషయంలో భారీ అంచనాలు ఎలా బూమరంగ్ అవుతాయో చెప్పే ఉదాహరణలో లైగర్ ఒకటి. విజయ్ దేవరకొండ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, పాన్ ఇండియా ప్రమోషన్స్, మైక్ టైసన్ ఎంట్రీ వంటి అంశాలు సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. కానీ విడుదల తర్వాత కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ చుట్టూ తిరిగేటువంటి కథలో ఆట కంటే హీరో ఎలివేషన్స్, రొమాంటిక్ ట్రాక్కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సినిమాకు మైనస్ గా మారింది. లైగర్ ఫ్లాప్ స్పోర్ట్స్ మూవీస్ కు ఒక ఇంపార్టెంట్ లెసన్. భారీ బడ్జెట్, స్టార్ పవర్, పాన్ ఇండియా రిలీజ్ ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు సినిమాను ఆదరించరని నిరూపించింది. స్పోర్ట్స్ డ్రామాలో ప్రేక్షకులు కోరుకునేది ఆటగాడి పోరాటం, ఎమోషనల్ జర్నీ, నమ్మదగిన కథనం. కానీ లైగర్లో ఆ కోర్ ఎలిమెంట్స్ బలహీనపడడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అందుకే స్పోర్ట్స్ జోనర్లో హైప్ కంటే కంటెంట్ నే ప్రేక్షకులు ఎక్కువగా నమ్ముతున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అప్పట్లో స్పోర్ట్స్ సినిమాలంటే ఆటగాడి కష్టం, లక్ష్యం, దాంట్లో సక్సెస్ సాధించడం ప్రధానంగా కనిపించేవి. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ జోనర్ కూడా స్టార్స్ ఇమేజ్, భారీ బడ్జెట్తో నిండిపోయింది. రీసెంట్గా వచ్చిన బైకర్, ఛాంపియన్ సినిమాలు ఆడియన్స్ ని ఎందుకు అంతగా ఆకట్టుకోలేకపోయాయి? ఇప్పుడు బరీ మూవీతో వరుణ్ తేజ్ చేస్తున్న మరో స్పోర్ట్స్ ప్రయోగం నిజంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా? తెలుగులో స్పోర్ట్స్ జోనర్ లో కొత్త ప్రయోగంగా వచ్చిన సినిమా బైకర్. మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా రేసింగ్ థ్రిల్ తో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్ చూపించే ప్రయత్నం చేసింది. శర్వానంద్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, రేసింగ్ సీక్వెన్స్లు, రాజశేఖర్ నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, కొన్ని చోట్ల స్లో నరేషన్ వల్ల సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో స్పోర్ట్స్ జోనర్ లో విజువల్స్ మాత్రమే కాదు, కథ కూడా అంతే బలంగా ఉండాలని మరోసారి నిరూపించింది. రోషన్ మేకా నటించిన ఛాంపియన్ కూడా స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫుట్బాల్ ఆటను పీరియాడిక్ బ్యాక్డ్రాప్ తో కలిపి చెప్పాలనే ప్రయత్నం చేసినా కథనం ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదనే అభిప్రాయాలు వినిపించాయి. రోషన్ నటన, ప్రొడక్షన్ వాల్యూస్ కు ప్రశంసలు వచ్చినప్పటికీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా బలంగా లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. దీంతో మంచి కాన్సెప్ట్ ఉన్నంత మాత్రాన సరిపోదని, ప్రేక్షకులను భావోద్వేగంగా కూడా కలపాల్సిందేనని ఈ సినిమా చూపించింది. స్పోర్ట్స్ డ్రామాల్లో అంచనాలు ఎంత కీలకమో చెప్పే ఉదాహరణ గని. బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ చేసిన శ్రమ, ట్రాన్స్ఫర్మేషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ రొటీన్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే, బలహీనమైన ఎమోషన్స్ కారణంగా ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడు అదే వరుణ్ తేజ్ బరీ అనే విలేజ్ లో వాలీబాల్ బ్యాక్డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం 7 నెలలకు పైగా వాలీబాల్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా గాయపడి సర్జరీ కూడా చేయించుకోవడం ఆయన కమిట్మెంట్ ను చూపిస్తోంది. కానీ ప్రేక్షకులు ఇప్పుడు కష్టాన్ని కాదు, ఆ ప్లేయర్ కష్టాన్ని తెరపై ఎంత స్ట్రాంగ్ గా చూపించారు అనేది చూస్తున్నారు. బైకర్, ఛాంపియన్, గని, 2027లో రాబోతున్న బరీ, ఈ సినిమాలన్నీ కూడా ఒకే విషయం చెప్తున్నాయి. స్పోర్ట్స్ మూవీ అంటే కేవలం ఆట కాదు, ఆట వెనకున్న ఆ ప్లేయర్ జర్నీని ఎలా చూపిస్తారు? ప్రేక్షకులు ఇప్పుడు మెడల్ గెలిచిన సీన్ కంటే ఆ మెడల్ కోసం చేసిన పోరాటాన్ని చూడాలనుకుంటున్నారు.
అందుకే స్పోర్ట్స్ జోనర్లో స్టార్ పవర్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా హంగుల కంటే స్ట్రాంగ్ ఎమోషన్, నమ్మదగిన క్యారెక్టర్స్, సహజమైన స్పోర్ట్స్ థ్రిల్ ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే ఎంత హైప్ ఉన్నా విజయం మాత్రం దూరంగానే ఉంటుంది. ఒకప్పుడు తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ సినిమాలు కేవలం గెలుపు ఓటముల కథలు కాదు, ఆటగాళ్లు జీవితంతో చేసే పోరాటాలు. జెర్సీ, గురు, పవన్ కళ్యాణ్ తమ్ముడు లాంటి సినిమాలు ఆట కంటే ఇమోషన్స్తో ప్రేక్షకులను కదిలించాయి. అసలు ప్రేక్షకులు స్పోర్ట్స్ మూవీస్లో కోరుకునేది గెలుపా లేక ఆ గెలుపు వెనుకున్న ఇమోషన్సా? తెలుగు స్పోర్ట్స్ డ్రామాల్లో ఎమోషన్ కు కొత్త నిర్వచనం చెప్పిన సినిమా జెర్సీ. 36 ఏళ్ల వయసులో తన కొడుకు కోరిక కోసం మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టిన అర్జున్ ప్రయాణం ప్రేక్షకులను కదిలించింది. నాని కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచిన ఈ సినిమాలో గెలుపు కంటే తండ్రి ప్రేమ, ఆత్మగౌరవం, పట్టుదల ఎక్కువగా హైలైట్ అయ్యాయి. అందుకే జెర్సీ కేవలం స్పోర్ట్స్ మూవీగా కాకుండా ఒక ఎమోషనల్ క్లాసిక్ గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా అదే పేరుతో రీమేక్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన గురు స్పోర్ట్స్ డ్రామాలో గురువు శిష్యురాలి బంధాన్ని అద్భుతంగా చూపించింది. రాజకీయాల వల్ల నష్టపోయిన ఒక కోచ్ సాధారణ అమ్మాయిని ఛాంపియన్ గా తీర్చిదిద్దే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేష్ తన కెరీర్లో విభిన్నమైన పాత్రలో మెప్పించగా, రితికా సింగ్ సహజ నటన సినిమాకు బలంగా నిలిచింది. ఆటలో గెలుపు కంటే నమ్మకం, క్రమశిక్షణ, కష్టం ఎంత ముఖ్యమో గురు నిరూపించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన సినిమాల గురించి చెప్పాలంటే ముందుగా తమ్ముడు గుర్తుకొస్తుంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాధ్యత లేని యువకుడు విజేతగా మారే ప్రయాణాన్ని చూపించింది. జానీలో మార్షల్ ఆర్ట్స్ ను బ్యాక్డ్రాప్ గా తీసుకుని ప్రేమ, త్యాగం, జీవిత పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఒకటి కమర్షియల్ గా ఘన విజయం సాధిస్తే మరొకటి కాలక్రమేణా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్పోర్ట్స్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాను సమపాళ్లలో మిక్స్ చేసిన సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. కిక్ బాక్సింగ్ రింగ్ లో విజయం సాధించాలనే యువకుడి కథతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ తెలుగు స్పోర్ట్స్ డ్రామాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. తమ్ముడు, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి, జెర్సీ, గురు లాంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం వాటిలోని ఎమోషనల్ కనెక్ట్. హీరో కప్ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంటున్నారు. అందుకే స్పోర్ట్స్ మూవీస్లో బలమైనటువంటి భావోద్వేగాలు, నమ్మదగిన పాత్రలు, స్ఫూర్తినిచ్చే ప్రయాణం ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని తెలుగు సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాలు నిరూపించాయి. ఇదే స్పోర్ట్స్ జానర్ విజయానికి అసలైన ఫార్ములా. సచిన్, ధోని, అజారుద్దీన్, సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారుల బయోపిక్స్ రియల్ లైఫ్ ని ఎంతవరకు చూపించాయి? అసలు స్పోర్ట్స్ బయోపిక్స్ ప్రేక్షకులకు నిజాన్ని చెబుతున్నాయా లేక కమర్షియల్ సక్సెస్ కోసం సినిమాటిక్ లిబర్టీని వాడుకుంటున్నారా? స్పోర్ట్స్ బయోపిక్స్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే సినిమా చందు ఛాంపియన్. పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి తొలి స్వర్ణ పతాకం అందించిన మురళీకాంత్ పేట్కర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం పట్టుదలకి ప్రతీకగా నిలిచింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించకుండా ప్రపంచ వేదికపై నిలిచిన ఒక వ్యక్తి ప్రయాణాన్ని ఎమోషనల్ గా చూపించింది. కార్తీక్ ఆర్యన్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ జీవితాన్ని సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి ప్రపంచ క్రికెట్ ను శాసించిన స్థాయికి ఎదిగిన సచిన్ ప్రయాణాన్ని డాక్యుమెంటరీ శైలిలో చూపించారు. అభిమానులకు ఇది ఎమోషనల్ అనుభూతినిచ్చినా ఆయన కెరీర్లో వచ్చిన కొన్ని విమర్శలు, కఠినమైన ప్రశ్నలు మాత్రం సినిమా పెద్దగా టచ్ చేయలేదనే అభిప్రాయాలు వినిపించాయి. మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ జీవితంపై వచ్చిన అజర్ మాత్రం మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేసింది. క్రికెట్ కెరీర్తో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, వ్యక్తిగత జీవిత వివాదాలను కథలో భాగం చేసింది. అయితే కొందరు విమర్శకులు ఈ సినిమా అజరుద్దీన్ ను సమర్థించే కోణంలో ఎక్కువగా నడిచిందని అభిప్రాయపడ్డారు. దీంతో బయోపిక్స్ లో నిజమెంత, సినీ స్వేచ్ఛ ఎంత అనే చర్చ మరోసారి తెరపైకొచ్చింది. స్పోర్ట్స్ బయోపిక్స్ లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఎంఎస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ ఒకటి. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచ కప్ గెలిపించినటువంటి కెప్టెన్ గా ధోని ఎదిగిన జర్నీని ప్రేక్షకులకు దగ్గర చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ధోని కెరీర్లోని కొన్ని వివాదాస్పద అంశాలు, విమర్శలను పెద్దగా ప్రస్తావించకపోవడం కూడా చర్చకు దారితీసింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథతో వచ్చిన సైనా మహిళా క్రీడాకారుల పోరాటాన్ని ప్రేక్షకులకు చూపించింది. కుటుంబం చేసిన త్యాగాలు, ఒలింపిక్ స్థాయికి చేరుకునే జర్నీలో ఎదురైన ఒత్తిడిని హైలైట్ చేసింది. అయితే ఈ సినిమా కూడా స్ఫూర్తిదాయక కోణంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మొత్తంగా చూస్తే స్పోర్ట్స్ బయోపిక్స్ విజయాలు భావోద్వేగాలను బలంగా చూపిస్తున్నాయి. కానీ వివాదాలు, వైఫల్యాలు, విమర్శలను ఎంత నిజాయితీగా చూపిస్తున్నాయి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ ఫోకస్. స్పోర్ట్స్ సినిమాలు ఇప్పుడు కేవలం మెడల్స్, ట్రోఫీల కథలు చెప్పడం లేదు. కుల వివక్ష, మహిళా సాధికారత, రాజకీయాలు, సామాజిక అసమానతల వంటి అంశాలను కూడా మైదానంలోకి తీసుకొస్తున్నాయి.
ఇవన్నీ కథకి బలం చేకూరుస్తున్నాయా లేక స్పోర్ట్స్ ని ఒక బ్యాక్ డ్రాప్ గా మాత్రమే వాడుకుంటున్నాయా? తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తే స్పోర్ట్స్ స్పిరిట్ కంటిన్యూ అవుతోంది. ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ కబడ్డీ క్రీడను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని కుల వివక్ష లాంటి సామాజిక అంశాలను ప్రస్తావించింది. మిశ్రమ స్పందన వచ్చిన ఆట ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చగలదో చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ సినిమాలు చెబుతున్న విషయం ఒక్కటే, ఆట అనేది కేవలం గెలుపు కోసం కాదు, మనిషిలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి కూడా ఒక శక్తివంతమైన సాధనం. ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో స్వర్ణయుగాన్ని గుర్తు చేసిన సినిమా మైదాన్. కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారత ఫుట్బాల్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన కాలాన్ని తెరపై ఆవిష్కరించింది. ఆటగాళ్ల కంటే కోచ్ పాత్రను కేంద్రంగా తీసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. విజయం వెనుక కనిపించిన వ్యక్తుల పాత్ర ఎంత కీలకమో మైదాన్ గుర్తు చేసింది. స్పోర్ట్స్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు, సామాజిక మార్పుకు కూడా వేదిక కావచ్చని చూపించిన సినిమా గట్టా కుస్తీ. రెజ్లింగ్ నేపథ్యాన్ని ఉపయోగిస్తూ పురుషాధిక్య భావజాలం, మహిళల ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఎంత అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పింది. ఒక మహిళా క్రీడాకారిణి కుటుంబం, సమాజం మధ్య ఎదుర్కొనే సవాళ్లను సరదాగా చెబుతూ మంచి సందేశాన్ని అందించింది. తమిళ సినీ పరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామాలకు మరో బలమైన ఉదాహరణ సార్పట్టా పరంపరై. 1970s చెన్నై బాక్సింగ్ సంస్కృతిని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని తెరకెక్కిన ఈ సినిమా ఒక ఆటగాడి ఎదుగుదలతో పాటు సామాజిక, రాజకీయ మార్పులను కూడా చూపించింది. బాక్సింగ్ రింగ్ లో జరిగే పోరాటం కంటే జీవితంలో జరిగే పోరాటమే పెద్దదని ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేస్తుంది. పోరాటం, పట్టుదల, భావోద్వేగం వర్కౌట్ అయితే స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి, లేదంటే నిరాశపరుస్తున్నాయి.